ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. ఇప్పటికే ఈ కేసులో 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2018లో సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించారు అమృత తండ్రి. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఇక అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో భర్తను హత్య చేయాలని పథకం వేశాడు తండ్రి మారుతీరావు. సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు మారుతీరావు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ని హత్య చేశారు. ఈ కేసులో మొత్తం మారుతీరావుతో సహా 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. A1గా మారుతీరావును చేర్చారు. ఇక బెయిల్పై వచ్చిన 6 నెలల్లోనే డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే మారుతీరావుతో పాటు హత్యకు పాల్పడ్డ సుభాష్ కుమార్ శర్మ, హత్యకు ప్లాన్ చేసిన అస్గర్ అలీ, హత్యలో కుట్రలో భాగస్వామిగా ఉన్న మహమ్మద్ అబ్దుల్ కరీం, తిరునగరు శ్రావణ్, సముద్రాల శివ, MA నజీం మొత్తం 8 మందిని ఈ కేసులో నిందితులుగా FIRలో చేర్చారు. A6గా అమృత బాబాయ్ శ్రవణ్ను చేర్చారు. 7 ఏళ్ల పాటు కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 102 మంది సాక్షుల్ని ఇందులో విచారించారు. ప్రణయ్ హత్యకు ప్రధాన సూత్రధారైన మారుతీరావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక A2గా ఉన్న సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా సబర్మతి జైల్లో ఉన్నాడు. అస్గర్ అలీ కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. మిగతా నిందితులకు జీవిత ఖైదు విధించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్. భోగి సంచలనమైన ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం నల్గొండ 2వ అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో నిందితుల్లో A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించడంతో పాటు 15,000